మానవుని పైన ఎవరు దోషారోపణ చేస్తారు? మొదటిగా మన మనస్సాక్షి మన పైన దోషారోపణ చేస్తారు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి. చూడండి, చూసారా? ఎవరంటే దేవునికి విధేయత చూపించకుండా అక్కడ ముందు వాక్యాలు వ్రాయబడి ఉన్నది. ఏమనంట, 1వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్పాడు. ఏమని? దేవునిగా వారు చూడలేదట, దేవుని యొక్క తీర్పుని వారు గ్రహించలేదట. వారు ఏం చేశారంటే సొంత ఆలోచనతో వాళ్ళ యొక్క మనస్సుల్ని వారు కఠినపరుచుకుని స్వలాభానికి ఆలోచన చేసి సొంతంగా వారే సొంత క్రియేషన్, సొంత సృష్టిని ప్రయత్నించారు. అటువంటి వారి మనస్సాక్షి వారిపైనే దోషారోపణ చేస్తాం. ఎందుకని? వారు మనస్సాక్షిని చంపుకొని దేవుని యొక్క నిత్యశక్తిని, దైవికమైనటువంటి దైవశక్తిని వారు అక్షయమైనటువంటి దేవుని శక్తిని క్షయమైనటువంటి రూపాలుగా మార్చేశారు. కనుక మనం గమనించాల్సిన మొదటి సత్యం ఏంటంటే మన మనస్సాక్షి మన పైన దోషారోపణ చేస్తారు తీర్పు రోజున. రెండవదిగా మనం గమనించినట్లయితే మనం ఆశ్రయించినటువంటి మన ధర్మశాస్త్రము మన పైన దోషారోపణ చేస్తుంది అనే మాట కూడా మనం గమనించవచ్చు. యోహాను సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో ఆ మాటను మనము చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మీరు ఆశ్రయించున్న మోషే మీ మీద నేరం మోపు. అనగా ధర్మశాస్త్రం ఎవరు వాళ్ళకి ఇచ్చిన ధర్మశాస్త్రము? మోషే. కాబట్టి ఆ ధర్మశాస్త్రమే మీ మీద నేరం మోపుతుంది. మనకు ఒక ఉదాహరణ చెప్తాం, జాగ్రత్త చూడండి. మనము చాలా సందర్భాల్లో మనము ఇది మంచి పని కదా అని మనము చేసుకుంటూ పోతాం, కానీ ఆ మంచి పనే మన పైన నేరం మోపిద్ది. లేదనుకోండి, మనం ఏదో సమాజంలో ఏదో గొప్పగా చేయాలని మనం ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే అందరూ మెచ్చేటట్టుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ అది దైవ విరుద్ధమైనప్పుడు అదే మన పైన దోషారోపణ. మనం చేసే క్రియలు, లేదంటే మనం నియమించుకున్న ధర్మశాస్త్రము, లేదంటే ధర్మం ఏదైతే ఉందో ఇది ధర్మము, ఇది అధర్మం అని మనం నియమించుకున్నాం కదా, అదే మన పైన దోషారోపణ చేస్తుంది. మూడవదిగా మనం గమనించినట్లయితే యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తే కనుక అక్కడ అపవాది మన పైన దోషారోపణ చేస్తాడు. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాణ్ణి నడుగగా అప్పుడు వాడు, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. హల్లెలూయా. గమనించాలి, మన పైన నేరం మోపేది ఎవరు? అపవాది. ఎందుకంటే ఏ విధము చేతనైనా సరే మనిషిని దోషిగా చేసి నరకంలో వానితో పాటుగా తీసుకెళ్ళాలి. కనుక మనం గమనించుకోవాల్సిన 3 విషయాలు. తీర్పు దినమున మనపైన నేరం మోపేటువంటి వారు ఎవరెవరు? మొదటిగా మన మనస్సాక్షి మన పైన నేరారోపణ చేస్తుంది. రెండవది, మనం నియమించినటువంటి ధర్మశాస్త్రము, ధర్మం ఏదైతే ఉందో అదే మన పైన నేరారోపణ చేస్తుంది. మూడవదిగా మనం గమనించుకున్నట్లయితే అపవాది మన పైన నేరారోపణ చేస్తాడు. కనుక మనం గమనించాలి, తీర్పు విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుడి న్యాయకర్త అని బ్రతిమలాడుకోవాలి.